హాయ్. మనకి 'పెద్ది' మూవీ చాలా హిట్ టాక్ వచ్చినప్పటికీ, బ్లాక్ బస్టర్ అయినందని మనం న్యూస్ వింటున్నప్పటికీ, బుచ్చిబాబు అంటే ఉప్పెన సినిమా తీసిన డైరెక్టర్, మనకి మంచి టెక్నికల్ టీమ్ రెహమాన్, రత్నవేలు, టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ అండ్ సపోర్టింగ్ యాక్టర్స్ పాన్ ఇండియా స్థాయిలో బొమ్మాయి రాణి, శివరాజ్ కుమార్, జగపతి బాబు ఇలా చాలామంది ఉన్న కాస్టింగ్ అండ్ బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ రామ్ చరణ్. ప్రొడక్షన్ వాల్యూ 350 కోట్లు అని చెప్తున్నారు, బట్ అది ఎంతవరకు నిజమో మనకి తెలియదు. సుకుమార్ రైటింగ్స్ ఇవన్నీ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా సినిమాని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడంలో కొన్ని ఫెయిల్ అయ్యాడు. ఇందులో మెయిన్ రీజన్స్ చూస్తే స్టోరీలో కొంచెం నిజాయితీ లోపించింది అండ్ ఎక్కువగా గ్రీన్ మ్యాట్తో తీయడం, యాక్టర్స్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం. విజయనగరం బ్యాక్డ్రాప్లో ఉన్నప్పుడు అన్నెసరీగా వేరే చలనచిత్ర రంగాల నుంచి యాక్టర్స్ తీసుకోవడం, ఒక శివరాజ్ కుమార్ తప్పించి మిగతా వాళ్ళందరూ ఆర్టిఫిషియల్గా అనిపించారు. గవర్నమెంట్ పాత్రలో శివరాజ్ కుమార్ బాగా నటించారు, బట్ జగపతి బాబులాగా అప్పల సూర్య పాత్రలు నటించినట్టుగా మిగతా వాళ్ళు కూడా అలాంటి తెలుగు నేటివిటీ ఉన్న వాళ్ళైతే ఇంకా బాగుండేదని నా ఉద్దేశం. రెహమాన్ సంగీతం కొన్నిసార్లు లౌడ్గా ఉంది, యాక్చువల్గా సాంగ్స్కి అయితే పనిచేయలేదు, కానీ బీజిఎం వరకు బాగా వర్కౌట్ అయింది, బట్ ఇంకా బెటర్గా కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మెయిన్ థీమ్లో బాగా మిస్ అయింది ఏంటంటే, ఒక ఊరి గుర్తింపు కోసం మనం ట్రై చేస్తున్నప్పుడు ఆ ఊరిలో ఉండే ప్రజలు ఎందుకంత ఆ ఊరి మీద ప్రేమను పెంచుకున్నారు. అందరూ కూడా వేరే ఊరికి వెళ్ళి చాలా కష్టపడి చాలా ప్రయాణం చేసి వెళ్తే కానీ పని దొరకని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ పొలం ఉందా, ఏదన్నా వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన ఏమన్నా జ్ఞాపకాలు ఉన్నాయా, ఒక గుడి ఉందా, లేకపోతే ఏదైనా ఆ ప్రాంతంలో వాళ్ళకి ఏమైనా అనుబంధం ఉందా, ఇలాంటి దర్శకుడు ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ జీవనోపాధి చివరికి తినే తిండి, పలక ఇలాంటి చిన్న బేసిక్ వస్తువులు కూడా వాళ్ళకి వేరే చోట ఉన్నప్పుడు అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సినిమా ప్లాట్ అంతా ఆ ఊరికి రవాణా సౌకర్యం కల్పించడం, అక్కడ ఉండే ప్రజలకి గుర్తింపు ఇవ్వడం. ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ జాతి వాళ్ళగా చూపించడం, తక్కువ పేదరికంలో బాగా పేదరికంలో ఉండడం, వారికి ఏమాత్రం విలువ లేకుండా ఉండడం దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆ ఊరికి ఉన్న విలువ ఏంటో, అసలు ఆ ఊరికి ప్రజలతో ఉన్న అనుబంధం ఏంటో చూపించడంలో బుచ్చిబాబు ఫెయిల్ అయ్యాడు. అంతేకాకుండా తమిళ, కన్నడ ఈ రాష్ట్రాల్లో, మలయాళం రాష్ట్రాల్లో తీసుకున్న థీమ్ను మన వాళ్ళు డైరెక్ట్గా తీసుకోలేదు. ఇక్కడ కులం అనే పదాన్ని ఎక్కడ వాడలేదు. యాక్చువల్గా నిమ్న జాతీయులు అంటే ఎస్సీలు, ఎస్టీలు ఇలాంటికి సంబంధించిన కులం అక్కడ ఉండాలి. ఆ కులం పదం వాడకుండా వర్గం, కూలినా కొడక, కొండ నా కొడక అనే పదాలు వాడడం ద్వారా కొంచెం జాగ్రత్త పడ్డారు. అక్కడ కూడా నిజాయితీ లోపించింది. అత్యంత అసలైన మైనస్ ఏంటంటే జాహ్నవి కపూర్. అసలు ఒక హీరోయిన్ స్థాయిలో అలాంటి డ్రెస్సింగ్, విజయనగరంలో ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేసే ఒక వ్యక్తి తాలూకా కూతురు వేసే డ్రెస్సింగ్ కానీ అనవసరమైన అబ్జెక్షన్ వైజ్ అండ్ తను ముద్దు పెట్టుకునే విధానాన్ని మళ్ళీ జస్టిఫికేషన్ చేసుకో విధంగా ఊరోడి ప్రేమ అంటే ఇలాగే ఉంటుందని చెప్పడం, ఇలాంటివి మాత్రం చాలా రాంగ్గా ఉన్నాయి. ఈ కాలంలో కూడా మనం అలాంటి థాట్స్ అట్లా అది సినిమాకి ఏమాత్రం సింక్ అవ్వదు. ఒక విధంగా చెప్పాలంటే పంటి కింద రాయిలా వచ్చింది. అది ఏమాత్రం తప్పించినా కూడా బాగుండేదేమో, ఇది ఒక మైనస్గా చెప్పొచ్చు. ఇకపోతే సినిమాలో చాలా లూప్స్ ఉన్నాయి. వెంటనే మారే తన క్రీడా నేపథ్యం. క్రికెట్ అంటే ఊర్లో అందరూ ఆడతారు, అదేం పెద్ద విషయం కాదు. తనకి ఎక్స్ట్రా టాలెంట్ ఉండడం, ఎక్స్ట్రా కటింగ్స్ ఉండడం, బ్యాటింగ్ విధానంలో కొంచెం నైపుణ్యం ఉండడంతో అక్కడ సక్సెస్ అవ్వచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది కుస్తీ, రెజ్లింగ్ అది వచ్చినప్పుడు చాలా టైం తీసుకుంటుంది. ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి కష్టపడితే కానీ రెజ్లింగ్లో మనకి ఆ లెవెల్కి వెళ్ళలేరు. ఇదొకటి డ్రాబ్యాక్. వెంటనే పారా ఒలింపిక్స్లో బ్లేడ్ రన్నర్గా మారడం ఇదొకటి. అసలు తను ఎంత టైం తీసుకున్నాడు, తనకి ఎవరైతే తర్ఫీదునిచ్చారు, ఎస్పెషల్లీ రెజ్లింగ్లో శివరాజ్ కుమార్ చూపిస్తారు, కానీ పారా ఒలింపిక్స్లో ఆల్మోస్ట్ మనం ఒక నేషనల్ స్థాయిలో పార్టిసిపేట్ చేయాలి అంటే కింద నుంచి, అంటే మండల స్థాయి, జాతీయ స్థాయి, స్టేట్, సౌత్ ఇండియా స్థాయి దాటి నేషనల్కి వెళ్ళి అక్కడి నుంచి ఒలింపిక్స్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అదొకటి బాగా మిస్ అయింది. అంతేకాకుండా బొమ్మాయి రాణి అతనే ఒక ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, అంటే ఒక సభ్యుడు. తనకి ఒక ఎంత చాలా ఇన్స్పైరింగ్గా స్టోరీ ఉన్న పెద్ది లాంటి స్టోరీ అసలు తెలియపడం అనేది చాలా ఇబ్బంది. అంతేకాకుండా పెద్ది లాంటి వ్యక్తి చాలా యూత్కి ఇన్స్పిరేషన్గా ఉన్నప్పుడు తన క్యారెక్టర్లో అస్తమాలు సిగరెట్, బీడీ కాల్చడం అనేది, మందు అలవాటు ఉండడం అనేది, ముట్టేయడం, తట్టేయడం, లేకపోతే ముద్దు పెట్టుకోవడం, జస్టిఫికేషన్ చేసుకోవడం, తన చూపు అంతా వేరే చోట ఉండడం, ఇవన్నీ కూడా కొంచెం అంతగా సరిగ్గా సూట్ అవ్వలేదు. దాన్ని తీసుంటే ఇంకా బాగా ప్లాట్ ఉండేది. అంటే ఇవన్నీ కమర్షియల్ హంగులని అనుకోవచ్చు, బట్ ఈ యొక్క జాడ్యం నుంచి మనలో బయటపడలేదు. అంతేకాకుండా రామ్ చరణ్ చాలా కష్టపడాడు, బాడీ బిల్డ్ చేసాడంటే ఒక విధంగా చెప్పాలంటే తన కోసం తను కష్టపడుతున్నాడు. తనకు ఆల్రెడీ డబ్బు ఉంది, హోదా ఉంది, పేరుంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫ్యామిలీ ఉంది, అన్నీ ఉన్నాయి, రాజకీయం కూడా ఉంది. కాకపోతే తనకు లేనిది తనకంటూ గుర్తింపు. తన గుర్తింపు కోసం తను సినిమాలోనే కాదు
ఊరి గుర్తింపు కోసం, తన గుర్తింపు కోసం ఎలా అయితే సినిమాలు కష్టపడ్డాడో నిజ జీవితంలో కూడా చిరంజీవి కొడుకు, ఉపాసన తాలూకా భర్త అనే రామ్ చరణ్ తాలూకా బాబాయ్ ఆ యొక్క ఇమేజ్ నుంచి బయటపడడానికి రామ్ చరణ్ అనే ఒక వ్యక్తి సింగిల్గా తను ఏంటో నిరూపించుకొని చేస్తున్న ప్రయత్నం ఈ సినిమాలను కూడా మనకు అనిపిస్తుంది. అది ఒక్కటే తనకి లోటు. అందువల్ల తను కష్టపడుతున్నాడు. ఇంకా మనం హీరో కష్టపడుతున్నాడు బట్ 350 కోట్లు సుమారుగా ఒక 100 కోట్లు 75 కోట్లు బడ్జెట్ తనకే ఇచ్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. తను కష్టపడుతున్నాడా, లేకపోతే ఆ ఇచ్చిన డబ్బుకి న్యాయం చేయాలని ట్రై చేస్తున్నాడా, లేకపోతే తను సినిమాల ద్వారా బాగుపడుతున్నాడు. అంతేగాని కేవలం తను కష్టపడ్డాడని మన సినిమా చూడడం, ఆ బానిసత్వ ఆలోచన నుంచి మనం బయటపడాలి. ఇదొకటి తప్పు. అంతేకాదు సడన్గా ఎండింగ్స్ ఉండడం, ప్రతి క్యారెక్టర్ని జస్టిఫై చేయకపోవడం, ఎస్పెషల్గా రావు రమేష్ని యూటిలైజ్ చేసుకోలేదు. సత్యాన్ని మరి ఆ గొర్రెల మందులో ఫ్రంట్ ఉండేవాడుగా వాటి నించోబెట్టారు, అదో ఫెయిల్యూరు. మరాఠీ యాక్టర్ని ఏదో 2-3 డైలాగులకి పరిమితం చేశారు. అప్పలసూరిని మధ్యలో చంపేశారు. దాంట్లో కూడా డెప్త్ ఉండదు. అప్పలసూరి ఎందుకు అంత కష్టపడుతున్నాడు ఆ 30 సంవత్సరాల నుంచి అది కూడా మనకి చూపించరు. ఇలా ఎందుకంటే మనకి రెగ్యులర్ ఊర్లోనే ఒక ట్రైన్ ఆపడం అనేది పెద్ద విషయం. ఎందుకంటే దానికి చాలా ఉంటాయి. అక్కడ టికెటింగ్ ఉండాలి, వాళ్ళకి రెవెన్యూ రావాలి, లేకపోతే ఆ ప్రాంతంలో ఏదైనా రవాణా సౌకర్యం ద్వారా ఆ ఊరి యొక్క ప్రజలు లేదా ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క సోషియో ఎకనామిక్ స్టేటస్ మారడం, ఏదైనా టూరిస్ట్ ప్లేస్ ఉండడం, లేదా అక్కడ తయారయ్యే ఏదైనా ప్రోడక్ట్ కానీ ఇండస్ట్రీస్లో వచ్చే ఏదన్నా అవుట్కమ్ని గాడి వేరే చోటకి ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి రైల్వేలో. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మన కష్టాలు, మన ఆలోచన, మన ఎమోషన్స్ బట్టి ఎప్పుడు కూడా గవర్నమెంట్ రన్ అవ్వద్దు. అంతేకాకుండా అలా అవుట్ సైడ్ ఆఫ్ కంట్రీలోనో లేకపోతే కంట్రీని అలా తక్కువ చేసే ఒక విషయం వచ్చినప్పుడు మన దేశంలో అయితే ముందు బయటకు రాగానే ఆయన కొలబొట్టు చేయడం, పోలీస్ స్టేషన్లో వేయడం, వాడి మీద కేసులు వేయడం, చాలా ఇబ్బంది పెట్టడం, ట్రోల్ చేయడం, అది కూడా ఒక తక్కువ కులానికి చెందినవాడే లేకపోతే లో సోషియో ఎకనామిక్ చెందినవాడు అయితే ఆయన అరెస్ట్ చేయడమే జరుగుద్ది. కానీ వాడిని ఏదో పెద్ద ఇన్స్పైర్గా తీసుకొని ఆడికో విగ్రహాలు పెట్టేసి ఆ ఊరికి వెంటనే ఆడి పేరు పెట్టేసి, స్టేషన్ కూడా ఆడి పేరు పెట్టేసి రైల్ని ఆపడం అనేది కొంచెం బట్ సినిమాటిక్గా కొన్ని లిబర్టీస్ ఉంటాయి. బట్ బుచ్చిబాబు చాలా లెవెల్కి వెళ్ళిపోయాడు. కాల్ని కట్ చేసుకుని అది అక్కర్లేదు. ఎందుకంటే తను ఎప్పుడైతే క్రికెట్లో వాడు ఇండివిజువల్గా కాదు 11 మందిలో గుర్తింపు అనుకుంటున్నాడో తను సింగిల్గా గెలిస్తే గుర్తింపు వస్తుంది, దాని ద్వారా తన ఊరికి ఏదన్నా చేయొచ్చు అనే ఆలోచన ఉన్నప్పుడు రెజ్లింగ్నే కొంచెం చిన్న చిన్న కష్టాలతోనూ, ఇబ్బందులతోనూ, కొంచెం విల్లనిజంతోనూ ఇవన్నీ చేసి దాంతోనే వాడు దేశానికి పేరు తెచ్చి అసలు ఈ కాల్ ఇది పోగొట్టుకొని ఈ ఓవర్ సింపతి మనకి కాల్ లేకపోయినా పరిగెట్టాడు. ఇదంతా కొంచెం అనవసరం. నిజం చెప్పాలంటే ఇండియాలో ఒలింపిక్స్ స్థాయి ఒక పోటీలకే మన వాళ్ళు అంతగా గుర్తింపునివ్వరు. అలాంటిది పారా ఒలింపిక్స్ ఎంత ఉంది, దాంట్లో విన్నింగ్ అయ్యాడు. అది చెప్పాలంటే స్టేట్ వైడ్, కంట్రీ వైడ్ కాదు, నేషనల్ వైడ్ కూడా కాదు, ఇంటర్నేషనల్ టోటల్ అన్ని కంట్రీస్ పాల్గొనే వింటర్ ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్లో విన్ అయిన వాళ్ళకే మన దగ్గర ఇక్కడ విలువ లేదు. అలాంటిది కేవలం ఏషియన్ పారా ఒలింపిక్స్లో క్లిక్ అయినంత మాత్రాన లేకపోతే పారా గేమ్స్లో అది అనుకోవట్లేదు. సో ఇవన్నీ కూడా నెగిటివ్ పాయింట్స్. ఏదైనా మహిళల్ని ఇంకా ఆబ్జెక్టిఫై చేయడం, వాళ్ళు ఇంకా సెక్షువల్గా ఒక దృష్టితో చూడడం, గేమ్స్ అంతగా సూపర్ హ్యూమన్గా లేకపోతే ఏదో స్పైడర్ మ్యాన్గా, బ్యాట్మ్యాన్గా, ఇంకా ఐరన్ మ్యాన్గా ఇంక ఏదైనా సాధించేస్తుంటే అనడం, ఫైట్లు చేస్తుంటే గాలి ఎగడం, ఇలాంటివన్నీ తీసి నిజాయితీగా ఊరి బ్యాక్గ్రౌండ్లో ఊరికున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, అక్కడ ప్రజలకున్న అనుబంధం ఏంటి అది తీసి అక్కడి నుంచి మెలుగా లాక్కొచ్చి ఈ లేడీస్ విషయాలు లేకుండా, డబుల్ మీనింగ్లు లేకుండా నిజాయితీగా ఉంచి 2 గేములకు మాత్రమే పరిమితం చేసి ఒక గురువుని పెట్టి లాగి రియల్ స్పోర్ట్ డ్రామాగా చేస్తుంటే ఈ సినిమా నిజంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఉండేది. రామ్ చరణ్ కష్టం బట్టి లేకపోతే ఆ మెగా అభిమానులు బట్టి, సగటు సినిమాలను బట్టి, మనకి తెలుగు ప్రేక్షకులు ఉండే బానిసత్వం బట్టి రామ్ చరణ్ కష్టపడ్డాడని చూసే తత్వం ఇప్పటికైతే వర్కౌట్ అవ్వచ్చు. కానీ ముందు ఇలాంటి సినిమాలు తీస్తే బుచ్చిబాబుని కానీ లేకపోతే రామ్ చరణ్ కూడా పక్కన పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా ఇంకో 30 సంవత్సరాల పాటు కూడా సినిమాలు తీయొచ్చు. బట్ చూడాల్సిన అవసరం మనకి లేదు. అది మాత్రం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. బుచ్చిబాబు కూడా ఇంకా కట్ చేయడాలు, నెక్ వేరు అవయవాలు లేకపోవడాలు, ఒక మనిషిలో అవయవం లేకపోవడం కాదు, తనకున్న పరిస్థితుల లోపాలు, తనకుండే చుట్టుపక్కల ఉండే సమాజం నుంచి వచ్చే అది సపరేషను, వాడిలో ఉండి జరిగే మానసిక సంఘర్షణనే చాలా అద్భుతంగా తీయచ్చు. గొప్ప సినిమాలనే ఆ మానసిక సంఘర్షణ ఆ చుట్టూ ఉండే పరిస్థితులు బట్టి వచ్చినాయి కానీ శారీరకంగా హ్యాండిక్యాప్డ్ వల్ల వచ్చినాయి కాదనేది బుచ్చిబాబు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటూ నెక్స్ట్ మంచి మూవీస్, మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగి పాత్ర కోసం ఎంతైనా కష్టపడగలిగే వ్యక్తి ఉన్న ఈ రామ్ చరణ్ లాంటి వ్యక్తి నుంచి మనం సినిమా ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు తను మరింత జాతిగా సినిమా కథను సెలెక్ట్ చేసుకొని అద్భుతంగా తన సినిమా కెరీర్ని ముందుకు తీసుకెళ్తూ మనకు కూడా ప్యూర్ అంటే నిజాయితీగా, నిష్కలంకంగా ఒక మంచి ప్యూర్ ఎంటర్టైన్మెంట్ని ఇవ్వాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్.